హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో డే 1 రివ్యూ. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి ఈ వీడియోని చూడండి. లెట్స్ కమింగ్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు 4th టెస్ట్ ఇవాళే ఫస్ట్ రోజు. టాస్ గెలిచి బ్యాటింగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. బ్యాటింగ్ ఎంచుకున్నందుకు ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ మంచిగా రెస్పాన్స్ అయ్యారు. ఎలా అంటే టాప్ 4 బ్యాట్స్మెన్స్ విత్ స్కోర్ 50s, టాప్ ఆర్డర్లో ఉన్న 4 బ్యాట్స్మెన్స్ 50 స్కోర్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలుపుకు ఒక పునాదిలాగా వేశారు. సో అది నిలబెట్టుకుంటారా తర్వాత ఏ సెకండ్ కానీ ప్రస్తుతానికి మాత్రం ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉంచారు ఆస్ట్రేలియాని. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు డెబ్యూటెంట్ యంగ్స్టర్ 19 ఏళ్ళ కుర్రాడు, భయమే లేదు, ఎదురే లేదు, అడ్డే లేదు, ఎవరైతే నాకేంటి అన్న విధంగా ఆడి వాల్స్ నెంబర్ 1 బౌలర్ అయిన బుమ్రాకి అగెన్స్ట్ ఇంతవరకు టెస్ట్ కెరియర్లో 6 కొట్టిన వాళ్ళు ఎవరు లేదు. బట్ ఈ యంగ్ బ్యాట్స్మెన్ బుమ్రా అగెన్స్ట్గా 6 కొట్టాడు అండ్ ఇండియన్ బెస్ట్ బౌలింగ్ అటాక్ని మంచిగా అటాక్ చేసి ఓపెనర్ కవాజు కలిపి 89 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. 89 రన్స్ పార్ట్నర్షిప్లో 60 రన్స్ ఆ యంగ్స్టరే కొట్టాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియన్ బౌలింగ్ యూనిట్ని ఆ యంగ్స్టర్ ఎంతలా అటాక్ చేశాడు. మధ్యలో కొన్ని స్లెడ్జింగ్ మూమెంట్స్ సిరాజ్తో కోహ్లీ అయితే డాష్ చేశాడు. సో దానికి ఐసీసీఐ ఎలా రెస్పాన్స్ అయితే ఒకసారి చూద్దాం. తర్వాత బౌలింగ్ అటాక్, పేస్ అటాక్ని మంచిగా ఎదుర్కొన్నాడు. కానీ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ రవీంద్ర జడేజాని బౌలింగ్లోకి అటాక్ తీసుకొచ్చాడు. పేసర్స్కే అనుకూలంగా లేదు, ఇంక స్పిన్నర్స్కి ఏం పడుతుంది, వికెట్లు వస్తాయా రావా అనుకున్న టైంలో డెబ్యూటెంట్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి బహుశా ఇండియన్ స్పిన్నింగ్ అటాక్ని ఎంతవరకు ఆడలేదు కాబట్టి ఇలా జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. సో ఇండియా నాకు తెలిసి యంగ్స్టర్కి ప్లాన్ చేసుకొని రాలేదనుకుంటా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11 ఆడినప్పుడు కూడా 50 ఓవర్స్ అప్పుడు మ్యాచ్. ఆ రోజు కూడా సేమ్ యంగ్స్టర్ ఇదే షాట్స్ ఇంతే ఆడాడు. సో బహుశా అప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ కాబట్టి అలా ఆడాడు, ఇంటర్నేషనల్లో అలా ఆడరు అని అనుకొని జస్ట్ నార్మల్గా వచ్చాడు. కానీ ఆ యంగ్స్టర్ తన టాలెంట్ని షోకేస్ చేసుకొని మంచిగా వచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకున్నాడు. 89 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా తర్వాత వాళ్ళ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ మార్నెస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరు కలిసి మరో 63 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఆ పార్ట్నర్షిప్ చేస్తూనే ఉస్మాన్ ఖవాజా ఈ ఏడాది తన 17 మ్యాచ్ల తర్వాత ఫస్ట్ 15 పూర్తి చేసుకున్నాడు. అప్పుడు మంచిగా క్లాస్ అండ్ స్టడీగా ఆడుతున్న ఖవాజా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో షార్ట్ పిచ్ బాల్ని పుల్ షాట్ కొట్టడానికి వెళ్ళి బాటమ్ ఎడ్జ్ తీసుకుని కేఎల్ రాహుల్ సర్ప్రైజింగ్ క్యాచ్తో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వికెట్ పడుతుందని. అలా వికెట్ వచ్చేస్తుంది, 2వ వికెట్. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ అండ్ మార్నస్ లబుషేన్, వాళ్ళిద్దరు మంచి డేంజరస్ బ్యాట్స్మెన్స్, మన అందరికీ తెలిసింది, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా వాళ్ళిద్దరూ కంటిన్యూస్గా స్టడీ ఇన్నింగ్స్ ఆడుతున్నారు, నీట్గా ఆడుతున్నారు. 2 సెషన్లు కంప్లీట్ అయిపోయినాయి. 3వ సెషన్లో డ్రింక్స్ బ్రేక్ దాకా ఎటువంటి చలనం లేదు, మంచిగా ఆడుతూనే ఉన్నారు. 83 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు, 237 స్కోర్. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత బాలే మార్నస్ లబుషేన్ క్యాచ్ టు విరాట్ కోహ్లీకి ఒక మంచి సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అప్పటిదాకా స్టడీ ఇన్నింగ్స్ ఆడాడు, బ్రేక్ ఇవ్వడం వల్ల కాన్సన్ట్రేషన్ లోపించి బహుశా అలా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడేమో. డ్రింక్స్ బ్రేక్ తర్వాత వెంటనే అవుట్ అయిపోయారు. 237 దగ్గర 3 వికెట్ వెళ్ళింది. ఆ తర్వాత 9 రన్స్ వ్యవధిలోనే ఇంకో 2 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఈ సిరీస్కి స్టార్ బ్యాట్స్మెన్ అయిన ట్రావిస్ హెడ్ ఫస్ట్ టైం డక్అవుట్ అయ్యాడు. బుమ్రా మన ఇండియాకి ఒక తలనొప్పిని తీసేశాడు. అంటే ఇండియాకి హెడేక్గా తగులుకున్న హెడ్ని డక్అవుట్కి డక్అవుట్ చేసేసాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ ఈ సిరీస్లో అసలుకి ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేదు. సో సేమ్ ఇవాళ కూడా అంతే రిపీట్ చేసి 3 రన్స్కి అవుట్ అయిపోయాడు. 3 or 4 5 బిలోనే రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ 246 రన్స్ దగ్గర అలెక్స్ క్యారీ ఎంట్రీ ఇచ్చాడు ఫాస్ట్గా. అంటే ఎలా అంటే చాలా ఫాస్ట్గా ఆడాడు. 41 బాల్స్లో 30 రన్స్ కొట్టేశాడు. 50 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు స్టీవ్ స్మిత్ తన 50 పూర్తి చేసుకున్నాడు. 50 రన్స్ పార్ట్నర్షిప్ చేసేసిన తర్వాత అలెక్స్ క్యారీ అవుట్ అయిపోయాడు. అవుట్ అయిపోయిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక 12 రన్స్ కొట్టేశారు మొత్తమైన. డే 1 అయిపోయింది. దీంతో డే 1 అయిపోయేసరికి మనం బాగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే సిరీస్కి స్టార్ అయిన ట్రావిస్ హెడ్ డక్అవుట్ అవటం, బుమ్రా మళ్ళీ తన మ్యాజిక్ని ప్రదర్శించారు అండ్ టాప్ 4 బ్యాట్స్మెన్స్ ఆస్ట్రేలియా తరఫున 50 స్కోర్ చేశాడు. అండ్ యంగ్స్టర్ భయమే లేదు, ఎదురే లేదు, అడ్డే లేదు, ఎవరైతే నాకేంటి అన్నట్లు మంచిగా పర్ఫామ్ చేసి మంచి స్కోర్ని కొట్టాడు.
ఆ తర్వాత వచ్చేసరికి ఇండియన్ బౌలింగ్ అటాక్ ఇంప్రూవ్ అయింది ఎక్సెప్ట్ సిరాజ్ ఒక్కడే తన బౌలింగ్ మంచి ట్రాక్లోకి తీసుకొచ్చినట్టు అనిపించాలి. ఆకాష్దీప్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు, మంచి లైన్ అండ్ లెంత్ వేసుకున్నాడు, తను ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ హీ డిజర్వ్స్ మోర్. బుమ్రా యాక్చువల్లీ మనం బుమ్రా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బుమ్రా బౌల్స్ వెరీ వెల్. ఆ తర్వాత జడేజా 1 వికెట్ తీసుకున్నాడు, ఓకే. వాషింగ్టన్ సుందర్ 1 వికెట్, ఓకే, ఆల్ ఓకే. బట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ గురించి మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే టాప్ 4 హాఫ్ సెంచరీస్ చేశారు. సో ప్రస్తుతానికి ఇండియా కూడా బ్యాలెన్స్లో ఉంది, గేమ్ ఇద్దరు వైపు ఉంది. ఆస్ట్రేలియా కొంచెం ఎడ్జ్ ఉంది. చూద్దాం, ఇంకా 4 రోజులు ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. క్రిక్ బాస్, మీ అజయ్. థ్యాంక్ యూ.